హలో లేడీస్. నేను లేడీస్ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువగా ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో లేడీస్ అనేది చాలామంది స్కూటీ వెహికల్స్ వాడుతున్నారు. స్కూటీ వెహికల్స్ వాడుతున్నారు. ఆ వెహికల్ అనేది డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నారు. డ్రైవింగ్ అనేది నేర్పించినోళ్ళు డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి, అలా చేయాలని డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. బండి మీరు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత బండికి ఒక ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ అనేది ప్రతి 2000 కిలోమీటర్‌కి ఆయిల్ అనేది చేంజ్ చేపియాలని చెప్పేసి డ్రైవింగ్ నేర్పించినోళ్ళు ఆ విషయం అనేది చెప్పరు. ఓన్లీ డ్రైవింగ్ వరకు నేర్పిస్తారు. స్కూటీ అనేది కొత్తది కొనిచ్చేస్తారు. స్కూటీ అనేది వాళ్ళు వాడుకుంటా ఉంటారు. మీకు ఈ స్కూటీ అనేది కొనుక్కున్నప్పుడు నేను లేడీస్ అనేది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, లేడీస్ వెహికల్స్‌కి అతి తొందరగా బండి బోర్‌కి లేకపోతే ఇంజిన్‌కి అనేది వస్తుంది. అసలు ఎందుకు అలా వస్తుంది అని చూసుకుంటే, ఎక్కువగా జెంట్స్ అనేది ఏందంటే ఆ బండిలో ఆయిల్ ఉంటది. ఆయిల్ అనేది కట్టడానికి ఇంజిన్‌లో ఆయిల్ చేంజ్ చేసుకోవాలని తెలుసు. ఈ లేడీస్‌కి ఏందంటే వాళ్ళకి బండికి పెట్రోల్ పట్టించాము, బండి వాడుతున్నాం అందువరకు తెలుసు. అంతేగాని వాళ్ళకి ఇంజిన్‌లో ఇలా ఆయిల్ ఉంటది అనేది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మెకానిక్ షాప్ కాడ ఎప్పుడు లేడీస్ అనేది కూర్చొని చూడరు. అంటే ఇంజిన్‌లో ఏం వస్తది, ఇంజిన్ లోపల ఆయిల్ వస్తదా, ఏం వస్తదా అనేది చూడరు. అందుకే ఏందంటే ఇంజిన్‌లో టయానికి ఆయిల్ చేంజ్ చేపించాలా అనే విషయం వాళ్ళకి తెలీదు. అదే జెంట్స్ అనుకో బండికి ఏదో టైంలో మెకానిక్ షాప్ కూడా వస్తాడు, ఆయిల్ అనేది డౌన్ చేస్తుండ్రు, అది ఏందో అనేది తెలుసుంటది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కువ మోటార్ సైకిల్స్ అనేది చేంజ్ చేస్తుండ్రు. చేంజ్ చేస్తున్న వల్ల ఏందంటే బండిలో ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆయిల్ అనేది ఇంజిన్‌కి సంబంధించింది. ప్రత్యేకంగా ఆయిల్ అనేది పోయిస్తే ఇంజిన్ లైఫ్ అనేది పెరగద్ది. కంపల్సరీగా ఇంజిన్‌లో అనేది ఆయిల్ ఉండాలి. ఆయిల్ అనేది ప్రతి 2000 కిలోమీటర్‌కి ఆయిల్ అనేది చేంజ్ చేయించాలనేది ఆల్రెడీ జెంట్స్‌కి తెలుసుంటది. ఈ లేడీస్ విషయంలో ఏందంటే ఓన్లీ ఎక్కువ మెకానిక్ షాప్‌లోనే టచ్ ఉండదు. మెకానిక్‌లు అనేది టచ్ ఉండరు కాబట్టి అందువల్ల ఏందంటే బండికి పెట్రోల్ పట్టించాము, బండి వాడుకుంటున్నాం అంతవరకు తెలుసు. కొంతమంది ఏందంటే కంపెనీ సర్వీసులు, ఫ్రీ సర్వీసులకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు బండిలో అది చేంజ్ చేసాం, ఇది చేంజ్ చేసాం అని చెప్పరు. వాళ్ళు ఇంకా జనరల్ సర్వీస్‌కి ఇచ్చినప్పుడు ఏందంటే బండిలో ఆయిల్ మార్చాం మేడం, ఇది అన్నీ చేసాం మేడం అని చెప్తారు. అంతేగాని ఆయిల్ అలా ఇంజిన్‌కి అవసరం మేడం, తర్వాత 2000 కిలోమీటర్‌కి ఆయిల్ చేంజ్ చేయాలి మేడం, పక్కాగా మీరు బండి జనరల్ సర్వీస్ అనేది చేపించినా చేపియకపోయినా అని చెప్పేసి ఎవరు మీకు అంత క్లియర్‌గా చెప్పరు. అందుకే ఏందంటే టోటల్‌గా గాని చూసుకుంటే మనకి లేడీస్ వాడే వెహికల్స్‌కి ఎక్కువగా అతి తొందరగా ఇంజిన్‌కి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ బండి చూడండి ఎస్పా ఇంత కాస్ట్లీ, దాదాపు ఒక ₹1,00,000 బండి మాక్సిమం ఒక 12,000 కిలోమీటర్లకి ఈ బండి బోర్ అనేది వచ్చేసింది. ఓకేనా. చూడండి 12,000 కిలోమీటర్లకి బోర్ వచ్చేసింది. మీకు బండి అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. మీరేందంటే ఈ స్కూటీలు వాడే లేడీస్ అంతా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ స్కూటీ అనేది ఇప్పుడు మీకు బ్రేకులు పడకపోతే ఈ బ్రేకులు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది చేతిలో ఉంది కాబట్టి మీకు తెలుస్తుంటుంది. ఓహో బ్రేక్ లూజ్ అయిపోయింది, బ్రేక్ టైట్ చేయించుకోవాలని ఏదో మెకానిక్గా టైట్ చేయించుకుంటారు. అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ టైట్ చేయించుకుంటారు. ముందర హెడ్లైట్ రాకపోతే ఓహో హెడ్లైట్ బల్బ్ లేదు, హెడ్లైట్ బల్బ్ చేయించుకుంటారు. స్పీడోమీటర్ కానీ పని చేయకపోతే స్పీడోమీటర్ ఆల్మోస్ట్ ఏంటంటే బండి అంతా గలీజ్గా ఉంటే వాటర్ వాష్ అనేది మొత్తం చేయించుకుంటారు. అంతా మీ కళ్ళకి కనబడుతుంది కాబట్టి చేయించుకుంటారు. అదేవిధంగా మన బండికి మీరు వాడే ఏ స్కూటీకైనా సరే ఇంజిన్లో ఆ ఇంజిన్ ఆయిల్ ప్లస్ గేర్ బాక్స్ ఆయిల్ రెండు ఉంటుంది. ఓకేనా. ఇంజిన్ ఆయిల్ అనేది ఆయిల్ గేజ్ అనేది దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. అసలు మీరు ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంజిన్లో ఆయిల్ అనేది ఉందా లేదనేది మీకు అనవసరం. యాక్చువల్గా ఏంటంటే మీరు ఆల్మోస్ట్ స్కూటీ అనేది వాడుతున్నారు అంటే ప్రతి 2000 కిలోమీటర్లకి కంపల్సరీగా మీరు ఇంజిన్ అనేది చేంజ్ చేయించాలి. ఇక్కడ రీడింగ్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎప్పుడు మీరు చేంజ్ చేయించారో అప్పుడు రీడింగ్ నోట్ చేసుకొని కరెక్ట్గా 2000 కిలోమీటర్ అనేది ఎప్పుడు తిరగతారో మళ్ళీ 2000 కిలోమీటర్ అనేది పక్కాగా ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేయించండి. ఎందుకంటే కంపల్సరీగా బండిలో మీరు బ్రేక్ టైట్ చేయించుకున్నారా, లేకపోతే టైర్లో గాలి పట్టించుకున్నారా, లేకపోతే బండి వాటర్ వాష్ చేయించుకున్నారా, ఇవన్నీ బండికి అనవసరం అసలు. ఓకేనా. అవన్నీ మీకు అవసరం. ఓకేనా. బండికి బ్రేక్లు పడిపోతే మీరు గుద్దేస్తారు కాబట్టి బ్రేక్ టైట్ చేసుకుంటారు. అదేవిధంగా ఏంటంటే బండి అంతా మట్టి ఉందంటే గలీజ్గా ఉంటుంది కాబట్టి మీరు వాటర్ వాష్ చేయించుకుంటారు. ఇదన్నీ బండికి అనవసరం. ఓకేనా. ఇవన్నీ మీకు అవసరం కాబట్టి మీరు చేయించుకుంటారు. అసలు బండికి ఏం అవసరం మీరు తెలుసుకున్నారా. కంపల్సరీగా ఏంటంటే ప్రతి 2000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ అనేది పక్కాగా చేంజ్ చేపిస్తే మీకు ఇంజిన్ ఎక్కువ లైఫ్ వస్తుంది. అతి తక్కువ టైంలో బండి బోర్ రాకుండా ఉంటుంది. ఎందుకు ఈ లేడీస్ విషయంలో జరుగుతుందంటే వాళ్ళకి తెలియదు. ఓకేనా. బండిలో 2000 కిలోమీటర్కి ఆయిల్ అనేది చేంజ్ చేయాలో తెలియదు కాబట్టి అందుకనేది వాళ్ళు అనేది అలాగే వాడేస్తుంటారు. వాళ్ళకి తెలిస్తే ఆయిల్ మార్చుకుంటారు కంపల్సరీగా. అది అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి లేడీస్ అనేది అలాగే పెట్రోల్ పట్టించుకున్నా వాడేస్తుంటారు. అందుకేంటంటే మీరు ప్రతి 2000 కిలోమీటర్కి ఇంజిన్ ఆయిల్ కానీ చేపిస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక స్కూటీ అనేది ఒక 50,000 కిలోమీటర్ల వరకు బండి అనేది బోర్ అనేది రాకుండా ఉంటుంది. అందుకని మీరేంటంటే బండిలో ఏం చేపించినా చేయకపోయినా సరే ప్రతి 2000 కిలోమీటర్కి ఇంజిన్ ఆయిల్ అనేది పక్కాగా చేంజ్ చేయించండి. ఓకేనా. మీకు టైం లేకపోయినా పర్లేదు, ఓన్లీ ఆయిల్ వరకే చేంజ్ చెప్పండి. మీరు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయకపోండి, కార్బోరేటర్ క్లీన్ చేయకపోండి. ఆ ఎయిర్ ఫిల్టర్ అంటే ఏందో మీకు తెలియదు, కార్బోరేటర్ అంటే ఏందో తెలియదు. మీకు ఓన్లీ ఇంజిన్లో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అనేది 2000 కిలోమీటర్లకు చేంజ్ చేయించాలి. అంతవరకు నేను చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రేకులు, ఈ సర్వీసులు, ఈ టైర్లో గాలి అంటే ఆల్మోస్ట్ మీకు అన్నీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు సైకిల్ వాడి బైక్ వచ్చారు కాబట్టి ఇవన్నీ తెలిసి ఉంటుంది. ఇంజిన్లో ఆయిల్ వరకు సైకిల్కి ఉంటుంది కాబట్టి ఈ బండికి ఉంటుంది కాబట్టి అది అనేది కొద్దిగా మీకు అవగాహన ఉండదు. అందువల్ల 2000 కిలోమీటర్కి ఇంజిన్ అనేది చేంజ్ చేయించండి. ఓకే. ఇప్పుడు ఇంత స్టోరీ చెప్పాము. ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పామంటే మనకి ఈ బండి కానీ చూసుకుంటే 12,473 కిలోమీటర్లకి అనేది ఈ బండి బోర్ వచ్చింది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. బోర్ అంటే ఏం లేదు. బోర్ అంటే ఇలా స్టార్ట్ చేసాం కదా,
ఇక్కడ మనకి ఎండకైతే ఈ స్మోక్ వైట్ స్మోక్ అనేది పెద్దగా కనబడడం లేదు. ఇక్కడ సైలెన్సర్ నుంచి వైట్ స్మోక్ వస్తుంది. ఈ వైట్ స్మోక్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనము ఒకసారి బండి స్టాప్ చేస్తాను, బండి ఆపేస్తాం కదా. ఇప్పుడు ఈ సైలెన్సర్ కొంచెం స్మోక్ ఎందుకు వస్తుందంటే మనం ఇంజిన్లో ఆయిల్ అనేది లేట్గా మారిపోయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది తగ్గిపోయి ఆయిల్ అనేది ఎక్కువ బ్లాక్ అయిపోయి ఇంజిన్లో లెవెల్కి లాకుండా చాలా వరకు తగ్గిపోయిన ఈ బోర్లో రింగులు అవి ఉంటాయి కదా, ఆ రింగులు అనేది తొందరగా అరిగిపోతాయి. ఆ రింగులు అనేది ఎప్పుడు అరిగిపోద్దో ఆ రింగులు దాటుకొని ముందర హెడ్లోకి ఆయిల్ వచ్చినప్పుడు ఆ హెడ్లోకి ఆయిల్ ఇది పెట్రోల్ రెండు మిక్స్ అయినప్పుడు ఎప్పుడు ఫైర్ అవుద్దో ఆ ఫైర్ గుండా వచ్చే స్మోకే వెనకాల సైలెన్సర్ గుండా స్మోక్ అనేది వస్తుంది. ఇప్పుడు స్మోక్ వస్తుంది కదా, మేము ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది కదా అంటే కాదు, మీరు ప్రతిసారి ఆయిల్ లేట్ కానికుండా టయానికి ఆయిల్ చేంజ్ చేపిస్తేనే మీకు బోర్ అనేది లైఫ్ వస్తుంది. ఒక్కసారి కానీ సైలెన్సర్ గుండా స్మోక్ రావడం స్టార్ట్ అయిందంటే ఇంక మీకు బోర్ చేసేంత వరకు బండిలో సైలెన్సర్లో స్మోక్ అనేది ఆగదు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ బండికి బోర్ చేయాలంటే ఎట్లేదనో 4,000 నుంచి 5,000 దాకా అయిపోద్ది. అయినా అది చేపిస్తే మంచి మెకానిక్ చేస్తాడు, అని కరెక్ట్గా చేస్తాడంటే గ్యారంటీ మాత్రం ఏ మెకానిక్ అయితే ఇవ్వలేడు. ఎందుకంటే మీరు నమ్మే మెకానిక్ని బట్టి మీరు చేపించే మెకానిక్ బట్టి ఆధారపడి ఉంటుంది. అట్టని చెప్పి మేము కంపెనీలో చేపిస్తాం కదా స్పెషలిస్ట్ ఉంటారంటే కంపెనీ వాళ్ళు కానీ పెద్ద స్పెషలిస్ట్ ఏం కాదు చెప్పాల్సినట్టు, బయట మెకానిక్ అంటే పెద్ద తోపేం కాదు కంపెనీ వాళ్ళేమో. ఓకేనా, అది మీరు వాడేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ప్రతి 2000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ కానీ కరెక్ట్ టైంకి కానీ మీరు చేంజ్ చేసుకుని వాడితే మీకు ఈ స్కూటీ అనేది ఎట్లేదనో ఒక 50,000 కిలోమీటర్ల నుంచి 60,000 కిలోమీటర్లు అంటే మీరు నెక్స్ట్ బండి మార్చేంత వరకు బోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా మీరు బండి అనేది అమ్మొచ్చు. మీరు ఎప్పుడు ఈ ఆయిల్ అనేది లేట్ చేసి బండి అనేది అలా డ్రైవింగ్ చేస్తారో అప్పుడు ఏంటంటే అది తక్కువ రీడింగ్లో ఓకేనా ఇలా 12,000 కిలోమీటర్లకి 15,000 కిలోమీటర్లకి బండి బోర్ అనేది వస్తుంది. మీరు బోర్ వల్లగా బండి అమ్మేయాల్సి వస్తుంది. ఓకేనా, మళ్ళీ బోర్ చేయించుకుని వాడుకుంటే చేసే వాళ్ళు అడిగి చేస్తారో అన్ని గందరగోళంగా ఉంటుంది. అన్ని సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. నేను లేడీస్కి చెప్పదల విషయం ఏంటంటే మీకు బండిలో ఇంజిన్లో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అనేది 2,000 కిలోమీటర్లకి మీ బండికి ఆయిల్ అనేది చేంజ్ చేయాలి. మీరు బండిలో వాటర్ వాష్ చేయించిపోయినా కార్బొరేటర్ క్లీన్ చేయకపోయినా జనరల్ సర్వీస్ ఏం చెప్పిపోయినా సరే మీరు ప్రతి 2,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మాత్రం పక్కాగా చేంజ్ చేయించండి. మీకు 50,000 నుంచి 60,000 కిలోమీటర్ల వరకు బండి ఎటువంటి ప్రాబ్లం రాకుండా హ్యాపీగా జర్నీ అనేది సాగద్ది. ఎందుకంటే ఎక్కువ లేడీస్ వాడే వెహికల్స్ వరకే తొందరగా బోర్ అనేది వస్తుంది. అందుకని ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టుకొని మీకు అనేది డైరెక్ట్గా స్ట్రైట్గా చెప్పదలుస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.